హాయ్ అందరికీ. ఇంతకుముందు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ నంబర్స్ గురించి నేర్చుకున్నాం కదా. అంటే నంబర్ సిస్టమ్ మొత్తం నేర్చుకున్నాం. నేచురల్ నంబర్స్ నుంచి రియల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ అన్నీ నేర్చుకున్నాం. అండ్ మళ్ళీ ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ నేర్చుకున్నాం. ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్లో వచ్చే యూజెస్ నేర్చుకున్నాం. మళ్ళీ ఈవెన్, ఆడ్, ప్రైమ్, కాంపోజిట్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు నేను రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చెప్తాను మీకు. సో రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చెప్పే కంటే ముందు మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ చెప్తా ఇంకోసారి. అయితే నా సజెషన్ ఏంటంటే, మీకు ఎల్సిఎంలో హెచ్సిఎఫ్ చేసేటప్పుడు చాలామంది షార్ట్కట్ ట్రిక్స్ చెప్తూ ఉంటారు. షార్ట్కట్ ట్రిక్స్ మనకు బాగా పనికొస్తాయి నిజమే. కాకపోతే షార్ట్కట్ ట్రిక్స్ మనం ఎంతవరకు గుర్తుంచుకుంటాం అన్నది ఇంపార్టెంట్. దానికంటే మీరు ఒక్క మెథడ్ నేర్చుకోండి. ఏదైనా ఒకటే మెథడ్, ఎల్సిఎంకి ఒక మెథడ్, హెచ్సిఎఫ్కి ఒక మెథడ్. చాలా షార్ట్కట్స్ ఉంటాయి, లేవని అనను. ఎగ్జామినేషన్లో పనికొస్తాయి, కాదని అనను. కాకపోతే షార్ట్కట్స్ నేర్చుకోండి. దానికంటే ముందు బేసిక్స్ నేర్చుకోండి. అంటే దీన్ని 2 మెథడ్స్లో నేర్చుకుంటే బాగా లాభం ఉంటుంది. ఇప్పుడు మీకు అస్సలు కాంటెంట్ తెలియకుండా మీరు షార్ట్కట్లు మాత్రమే నేర్చుకొని పోయింది అనుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టెన్షన్కి, అక్కడ ఉన్న వెదర్కి మనం మర్చిపోతూ ఉంటాం. ఇట్స్ కామన్. కాబట్టి ఏం నేర్చుకుంటే బేసిక్స్ నేర్చుకోండి, ప్లస్ షార్ట్కట్ నేర్చుకోండి. షార్ట్కట్స్ కూడా నేనే చెప్తా, కాకపోతే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ నేర్చుకుంటే మీరు ఒక షార్ట్కట్ మర్చిపోయినా బేసిక్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బేసిక్స్ లెంతీగా ఉంటాయి, కాకపోతే మీకు మర్చిపోరు. ఇది ఒకటి బేసిక్స్లో ఉన్న బెనిఫిట్. అర్థమవుతుందా? సో బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. ఫస్ట్ నేను మీకు ఎల్సిఎం చెప్తా, ఎల్సిఎం. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏం చేస్తా, హెచ్సిఎఫ్ చెప్తా. అండ్ ఏ మెథడ్లో చెప్తా, షార్ట్కట్ అయితే అసలు చెప్పాను నేను. షార్ట్కట్ చెప్తా, తర్వాత చెప్తా. ఫస్ట్ మీకు బేసిక్ నేర్చుకోండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఎల్సిఎం నేర్చుకున్నాం, బట్ బేసిక్స్ షార్ట్కట్లా కాదు, క్లియర్ నేర్చుకున్నాం. అసలు ఎల్సిఎం అనే నేమ్కి జస్టిఫికేషన్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇంకోసారి నేర్చుకుందాం. ఏదైనా ర్యాండమ్ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు నేను 48 తీసుకుంటున్నా. దీనికి చాలా షార్ట్కట్స్ ఉంటాయి, కాకపోతే నేను చెప్తున్నా దీనికి షార్ట్కట్ మీద తర్వాత చెప్తా. ఇప్పుడు 48 ఉంది, ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎల్సిఎంకి ఏం చేస్తాం, ఎల్సిఎంకి ఏం చేయండి మీరు, డివిజన్ మెథడ్ ఆల్రెడీ చెప్పిన. ఈ షేప్ లాగా ఇట్లా పెట్టి చేస్తే దీన్ని డివిజన్ మెథడే అంటారు. అండ్ ఎప్పుడైతే ఈ షేప్ లాగా ఇట్లా చేస్తామో ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పిన నేను 1 to 20 ప్రైమ్ నెంబర్స్ బ్లైండ్గా మగప్ చేసుకోండి. సో ఏంటి, ఇప్పుడు నేను 2 తీసుకుంటున్నా, 20 టైమ్స్ వస్తుంది. ఇది 24 టైమ్స్ వస్తుంది. తెలియకపోతే ఏం చేయాలి, డివైడ్ చేసుకోండి. బేసిక్స్ మాత్రమే, తెలియని వాళ్ళకి మాత్రమే, తెలిస్తే రాసేసుకోండి. అండ్ మళ్ళీ 2 టేబుల్ తీసుకోండి. ఇది 10 టైమ్స్ పోతుంది, ఇది 12 టైమ్స్ పోతుంది. ఓకే, మళ్ళీ ఇది 2 టేబుల్ తీసుకున్నా. ఇది 5 టైమ్స్ పోతుంది, ఇది 6 టైమ్స్ పోతుంది. రైట్, ఓకే. మనకి ఇవి రెండు ఒకటి టేబుల్లో పోతే లేవో చూసుకోండి. ఇక్కడన్నా ఆపేయచ్చు, ఇక్కడన్నా ఆపేసుకోవచ్చు. ఇది బెస్ట్. ఈ రెండు ఏదైనా సేమ్ టేబుల్లో పోతేలో చెక్ చేసుకోండి, సేమ్ టేబుల్లో పోవో చెక్ చేసుకోండి. పోకపోతే మనం సపరేట్ ఆపేయచ్చు. ఇక్కడికి ఆపేసి ఏం చేస్తాం, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు పక్కకు రాసిన ప్రైమ్ నెంబర్ తీసుకోండి, మళ్ళీ ఇక్కడ మిగిలిపోయిన 2 నెంబర్లు తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్లో చేయండి. 2 × 2 × 2 8 అండ్ 5 × 6 = 30 చేయండి. 0 వచ్చినప్పుడు 0ని ఇట్లా పక్కకు పడేయండి. 8 × 3 = 24. ఎల్సిఎం ఎంత వచ్చింది, 240. ఎల్సిఎం మళ్ళీ చూసుకోండి, డివిజన్ మెథడ్లో చేయాలి, ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. లాస్ట్కు ఇట్లా నెంబర్స్ వస్తాయి, 1, 1 వచ్చే వరకు కూడా చేయొచ్చు. ఇది కూడా ఒక మెథడే కాబట్టి ఇట్లా చేయండి, ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? అండ్ దీని తర్వాత ఇవే నెంబర్కి హెచ్సిఎఫ్ ఎట్లా చేయాలి, హెచ్సిఎఫ్ కూడా ఇట్లనే చేయొచ్చు. ఇదే మెథడ్లో చెప్తా. ఇది చూడండి, సేమ్ 48 తీసుకున్నాం. మంచిగా వినండి, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. 2 సేమ్ దానిలాగానే ప్రైమ్ నెంబర్స్. ఇది 20 టైమ్స్ పోతుంది, ఇది 24 టైమ్స్. మళ్ళీ 2 తీసుకున్నా, ఇది 10 టైమ్స్ పోతుంది, ఇది 12 టైమ్స్ పోతుంది. రెండు సేమ్ టేబుల్లో పోతేలో చూసుకోండి. అండ్ ఇది 2 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది, 6 అని. ఇక్కడనే ఆపండి. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏం తీసుకుంటారంటే 2 × 2 × 2నే తీసుకోండి. ఎందుకు, ఇవి రెండుకి కామన్ ఫ్యాక్టర్ ఏది లేదు. హెచ్సిఎఫ్లో మంచిగా చూడండి, ఈ రెండుకి కామన్ ఫ్యాక్టర్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండుకి సేమ్ టేబుల్, అంటే ఈ రెండు డివైడ్ అయ్యే సేమ్ టేబుల్ ఏదైనా ఉందో లేదో చూడండి. ఈ రెండు డివైడ్ అయ్యే సేమ్ టేబుల్ ఉంటే ప్రాబ్లం లేదు. ఈ రెండు డివైడ్ అయ్యే సేమ్ టేబుల్ లేదు కాబట్టి 5, 6 రెండు డివైడ్ అయ్యే సేమ్ టేబుల్ ఏది ఉండదు. ఇక్కడ ఆపేసేయండి. హెచ్సిఎఫ్ ఏంటి,
ఎయిట్. హెచ్సిఎఫ్ ఏంటి? ఎయిట్. అర్థమవుతుందా? ఎల్సిఎం 240, హెచ్సిఎఫ్ ఈజ్ 8. మంచిగా చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. నేను ఇంకోటి నాకు చెప్తా దీన్ని. ఇవి రెండు అయితే ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం మీకు ఖచ్చితంగా రావాలి. ఎట్లా రావాలి? సరే ఇప్పుడు ఇట్లా కాకుంటే ఏం చేస్తాం, దీన్ని ఏం చేస్తాం చూడండి. ఇప్పుడు 40, 48 తీసుకున్నాం. ఎక్కడ దాకా చేస్తాం? సేమ్ ఇంతే. ఆ 2 టేబుల్లో 20 టైమ్స్, 24 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో 10 టైమ్స్, మళ్ళీ 12 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో 5 టైమ్స్, 6 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో పోతుందా? 2 టేబుల్లో ఓకే 5 పోదు కదా సార్, ఆ పోంది అలానే రాయండి. 6, 3 పోతుంది. మళ్ళీ 2 కూడా 2 టేబుల్లో ఏది పోదు. 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 5 పోదు కాబట్టి 5 నుంచి 1. మళ్ళీ 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ 5 టేబుల్లో. 1, 1 ఇది వచ్చేటట్టు ఎల్సిఎం చేయండి. మళ్ళీ మీకు ఇవన్నీ మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది? నేను చెప్పిందే వస్తుంది. ఇది చూడండి 16, ఇవి 15. అర్థమవుతుందా? 16 × 15 మళ్ళీ ఏమొస్తుంది? 240 వస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఎట్లా తెలిస్తారంటే మీరు మైండ్లో మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఏదన్నా టేబుల్లో వస్తాయా అది చెక్ చేయండి. ఆ టేబుల్లో రాకపోతే ఇక్కడ ఆపేయడం వల్ల ఏంటంటే ఈ ఒక్క మెథడ్ నుంచి మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు హెచ్సిఎఫ్కి ఇంకో మెథడ్ ఏంటి సార్? హెచ్సిఎఫ్కి ఇంకో మెథడ్ ఏంటి? ఈ మెథడ్ ఓకే కన్ఫ్యూజ్ అవుతుంది. హెచ్సిఎఫ్కి ఇంకో మెథడ్ ఏంటి? సేమ్ సపరేట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం అన్నట్టు, అంటే సపరేట్ డివిజన్ చేస్తాం అన్నట్టు. ఇట్లా హోల్సమ్ డివిజన్ చేస్తే రెండు అన్నిటినీ కలిపి ఒకసారి చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాకండి. ఎక్కడ ఆపేయాలి? రెండు సేమ్ టేబుల్లో రాన్ నెంబర్ ఉంటే అక్కడ ఆపేయండి. లేదు మాకు ఈ మెథడ్ కన్ఫ్యూజ్ అవుతుందా? ఈ మెథడ్ చూడండి. నేను రిలేషన్ తర్వాత చెప్తా, వీడియో లెంత్ అయితే మనకు ప్లే కావడం కష్టం కాబట్టి. సేమ్ 2 టేబుల్లో 20 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో 10 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో 5 టైమ్స్. 5 పోదు కాబట్టి 5 టేబుల్ తీసుకుంటాం. 1 అయిపోయింది. ఇది 2 టేబుల్లో 24 టైమ్స్, 2 టేబుల్లో 12 టైమ్స్, 2 టేబుల్లో 6 టైమ్స్, 2 టేబుల్లో 3 టైమ్స్. 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి 1. ఇట్లా వచ్చిన తర్వాత ఏం చేయండి? 40కి ఏమేమి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయో వీటిని లిస్ట్ చేయండి. 2 × 2 × 5. మళ్ళీ 48కి 2 × 2 × 2 × 2 × 3 వచ్చిందా? అవును వచ్చింది. ఇందులో ఏం చేయండి? కామన్ వచ్చే ఎలిమెంట్స్ని చూడండి. ఇవి 2 ఉంది, 2 ఉంది, సింగిల్ టైమే రాయండి. ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, సింగిల్ టైమే రాయండి. ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, సింగిల్ టైమే రాయండి. ఇంకేమైనా ఉన్నాయి? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, కామన్ లేవు. అప్పుడు మల్టిప్లై చేయండి. ఎంత వచ్చింది? 8 వచ్చింది. అంతే వచ్చింది కదా. ఇది కన్ఫ్యూజ్ కాకండి. 1కి 2 సార్లు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఏ మెథడ్ బెస్ట్ అనేది. ఇక్కడ చెప్పే మెథడ్ ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ వచ్చే వరకు అండ్ ఇట్లా వచ్చిన తర్వాత ఈ కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసిన తర్వాత కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత ఈ రెండు కూడా ఏ టేబుల్లో రావు కాబట్టి అక్కడనే ఆపేయండి. అన్నిటినీ కలిపి మల్టిప్లై చేస్తే వచ్చేది ఎల్సిఎం. ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ని హెచ్సిఎఫ్లో కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేది 8. ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి, అర్థమవుతుంది. 1కి 2 సార్లు చూడండి, ఓకేనా? రిలేషన్ తర్వాత వీడియోలు చెప్తా.